వర్షాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వెనుక ఉన్న విద్యాధరపురంలో కొండ చర్య విరిగిపడింది. కొట్టేటి కోటయ్య వీధి కొండ ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలో ఒక మహిళకు త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. కొండపై నుంచి దొర్లుకుంటూ వచ్చిన పెద్ద బండరాయి తన ఇంటి ఆవరణలో పని చేసుకుంటున్న మహిళ కాలికి గాయం చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. విజయవాడలో కొండలు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో నివాసాలు ఉండేటువంటి వారు బిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడటంతో పలువురు ప్రమాదాల బారిన పడుతూ ఉన్నారు. ప్రస్తుతం విద్యాధరపురంలో ఉన్నటువంటి ఓ కొండ ప్రాంతంలో ఓ మహిళ మీద కొండ చర్యలు విరిగిపడటంతో ఆమె కాలు కూడా తీవ్ర గాయమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పైనుంచి కొండరాయి విరిగిపడటంతో ఆమె కాలు కూడా ప్యాచర్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం బాధితురాలనే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందండి? పైనుంచి జారి పడిపోయిందండి. నేను చూడకపోతే నా మీద పడిపోయేది. పొద్దున్నే అంట్లు తోముకుంటుంటే వంటింట్లో కూర్చొని తోముకుంటున్నాను. అది అలా కదులుతుంటే వేప చెట్టు ఉంది మాకు, అది దాన్ని బట్టి కొంచెం స్లోగా పడింది. లేకపోతే మొత్తం పడితే మా ఆయన, నేను, మా అమ్మాయి ముగ్గురం చచ్చిపోయేవాళ్ళం. నా మీద పడుతుంటే దూకాను. నేను ఎదరికి వచ్చేస్తుంటే నా కాలు ఇడిచేసింది. కాలు రాయి, అది బాగా బరువు రాయి అండి, చాలా బరువు ఉంది. అరుస్తుంటే కాలు రావట్లేదని అరుస్తుంటే చుట్టుపక్కల పాపం మగవాళ్ళు అందరూ మార్నింగ్ కాబట్టి అందరూ ఉన్నారు. అందరూ వచ్చి పాపం పలుగులతో తవ్వి నా కాలు తీశారు. లేకపోతే ఒక క్షణం నేను పరిగెత్తకపోతే దాని కింద పడిపోయేది. నన్ను చూసేవాళ్ళు కాదు ఎవరును. నా డేంజర్, నా ప్రమాదం ఎవరికి రాకూడదండి. చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి వచ్చినా కూడా ఒక ప్రాణాన్ని మీరు కాపాడండి కొంచెం గవర్నమెంట్ చెప్పి. అంటే నిన్న మీరు ఆ ప్రమాదం సమయంలో మీరు భరించినటువంటి పెయిన్ కావచ్చు, అసలు ఎలా అనిపించింది ఆ సమయంలో? ఏమో అనిపించింది నాకు. కనదుర్గమ్మ తల్లి కాపాడిందని అనుకుంటున్నాను. నేను చచ్చిపోయాను చూస్తాను, ఎవరిని అనుకోలేదు. కాలు కూడా పోయింది ఇక్కడ దాకా, నాకు ఇంక లేదు అనుకున్నాను. తీస్తే కానీ ఎలా ఉందో తెలియలేదు. 10 మంది చుట్టుపక్కల వాళ్ళు వచ్చి గబగబా ఆదుకున్నారు. వాళ్ళందరూ పైన వాళ్ళేనండి. ఇంకా 10 ఇళ్ళు ఉన్నాయి. ఏ టైంకి ఏ బండ జారుతో తెలీదు. అందరూ బిక్కుమని బాధపడుతున్నారు. అలాగని దిగి కిందకి వెళ్ళే స్తోమత ఎవరికి లేదు. సొంత ఇల్లు ఎన్నో బాధలు పడి కట్టుకున్నాం. ఎంతైనా నా ఇల్లు అనుకొని అలా బతుకుతున్నాం. ఎన్ని వానలు వచ్చినా కూడా కొంచెం పైన జారీ ఉన్నాయి. దయచేసి ఎవరన్నా వచ్చి గవర్నమెంట్ చెప్పి మీరు పాపం నిన్న అందరూ ఎక్కారు, పైకి వచ్చారు, చూశారు, పట్టించుకుంటాం అమ్మ అన్నారు. వాళ్ళు ఏమి వదలలేదు. కొంచెం ఈ 2 రోజులు మాత్రం పట్టించుకోండి దయచేసి ప్లీజ్. ఒక రకంగా చెప్పాలంటే మీకు పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో మీ కూతురు, మీ భర్త, మీరందరూ కలిసి ఉన్నారంటున్నారు. అదే ప్రమాదం పెద్దగా జరిగితే అసలు ఏంటి, అసలు మీరు అసలు అక్కడ ఎందుకు ఉండాలని అనుకుంటున్నారు? ఇంట్లోనా? సొంత ఇల్లు కదండి, పడదేమోలే అన్న కాన్ఫిడెంట్తో అందరూ ఉన్నారు. పైన ఉన్నాం. అసలు పడిద్దని తెలిస్తే మేము వెళ్ళిపోతాం కదా. అంత సడన్గా 15 ఏళ్ళు అయింది మేము కొనుక్కొని. పైన 4 ఇళ్ళోళ్ళు వచ్చి 15 ఏళ్ళు అయింది. జాగ్రత్తగా కానీ వెనకదలా జాగ్రత్తగా కానీ ఇంత పెద్ద దూకుగా ఎప్పుడు రాలేదు. అది ఇలాగ ఇసురుగా వచ్చి ఇంకా మనుషుల్ని ఈడ్చేసే అంత పెద్ద బండ అది. చాలా రాత్రి నిద్ర పట్టట్లేదండి మాకు. వెళ్ళిపోదామా అంటే ఉండపాలంగా ఎక్కడికి వెళ్తాం మేము? అద్దులు కట్టుకోలేము. మా పరిస్థితి అంతుంది మాత్రం. రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళమే అందరమే. డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్లు ఏమన్నారు, జాయిన్ అవ్వమన్నారు. మాకు అంత ఉండలేమండి, ఇంటికి వెళ్ళిపోతామంటే పంపించారు. 3 వారాలు బెడ్ రెస్ట్ ఉండమన్నారు. మేము కూలీనాలు చేసుకునే వాళ్ళమే. ఇంకా ప్రాణంతో రావడమే మాకు లెక్క అనిపించింది. ఆ బాధితురాలు ఆవేదన చూడొచ్చు. రోజువారీ కూలి పనులు చేసుకుని బతికేటువంటి వారం ఈ కొండ ప్రాంతంలో గత 20 ఏళ్ళుగా జీవనం కొనసాగిస్తున్నాం. కానీ ఇటువంటి ప్రమాదం ఎప్పుడూ చూడలేదు. కానీ ఒక్కసారిగా నిన్న కొండరాళ్ళు విరిగి పడటంతో ఆ ప్రమాదం జరిగిన సమయంలో నా కాలు చిక్కుకుపోవటం, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రక్షించారు కాబట్టే నేను బతికి బయటపడ్డానని చెప్పని ఆ బాధితురాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. కెమెరామ్యాన్
సుధీర్తో బాబీ టీవీ 9 విద్యాధరపురం నుంచి.